క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతుంది. జీవించినవన్నీ నేను కాదు. ఎవరు జీవిస్తారంట? ఇంకా జీవించడం అంటే ఏంటి? క్రీస్తు మాత్రమే జీవించడం అంటే ఏంటి? అసలు క్రీస్తు మాత్రమే జీవించడం అంటే క్రీస్తు ఎలాగ జీవించిండో ఇక అలాగే జీవించుతున్నాడు. నీ వయసులో ఎలాగ జీవించిండు అలాగే జీవించాలి. ఆయన అసలు ఏ సందర్భం చూపించిండు, ఆయన ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో ఎలాగ ప్రవర్తించిండు, ఆ ప్రవర్తన ఫలమును నువ్వు గట్టిగా పట్టుకో. అది పట్టుకుంటున్నారా? ఈరోజు ప్రజలు అది పట్టుకుంటున్నారా? ఆ నాట పాట ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఏసయ్య మా దేవుడు అంటున్నారు. భాషలు అయితే మామూలుగా మాట్లాడట్లేదు. పొందినప్పుడు గట్టిగా ఒక్కొక్కళ్ళు అంటే ఏందో మామూలుగా ఉతుకున్నాడు పట్టలే. నిజమే, ఏ మాత్రం కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఫ్రీ రక్షణ ఇచ్చేసిండు. ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చేసిండు. కానీ ప్రయాసతోనే పొందుకోవాలి. చెప్పడు గట్టిగా, ప్రయాస లేని వాడికి అది దొరకు, ప్రయాస లేని వాడికి అది ఇవ్వబడు. అందుకే నేను చెబుతుండు, యేసు మీద లక్ష్యం, లక్ష్యం, నీ గురి, నీ టార్గెట్ ఒకేనొక్కడు ఆ యేసు మీదే ఉంచాలి. మనుషుల మీద కాదు నీ టార్గెట్, మనుషుల మీద కాదు నీ ఆల్పాటం, నీ ఆలోచన, నీ ప్రవర్తన అంతా మనుషుల మీద. వాళ్ళు చెప్తారు, వీళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అడిగితే నాకు ఇద్దని ఒకవేళ దొరకచ్చు, దొరకకపోవచ్చు. కానీ యేసుని నమ్ముకుంటే మాత్రం చావు. పొందినప్పుడు గట్టిగా ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచిండు. మన ముందు ఆల్రెడీ ఆయన విరిచేసిండు. ఇక ఆయన దగ్గర మరణం లేదు, ఆయన దగ్గరికి చావు రాలేదు, ఆయన దగ్గరికి ఇబ్బంది రాలేదు, ఆయన దగ్గర శ్రమ రాలేదు, వచ్చినా నిలబడలేదు. రావాలన్నా ఆయన అనుమతించాలి. గట్టిగా ఒక్కసారి వెళ్ళు, నా కుమారుడు సుశాంతి కలవాడా కదా చూస్తా అంటే రావాలని. లేకుండా వచ్చిందనుకో దానికి తాను లేకపోయినా తెస్తాడు. చెప్పండి స్తోత్రం.